మన లోపలి సంతోషానికి బాహ్య సంకేతమే నవ్వు. నిద్రలో నవ్వే పసిపాపని చూడగానే చిరునవ్వు నవ్వని పెద్దలెవ్వరూ ఉండరు. తప్పటడుగుల చిట్టి తండ్రి తప్పు చేసి దొరికిపోయి రువ్వే లేత నవ్వు దండించాలనుకున్న అమ్మ కోపాన్ని పడి పడి నవ్వేలా మార్చేస్తుంది. ఆ పసివాళ్ళని అమాంతం ఎత్తుకుని ముద్దాడేట్టు చేస్తుంది. మనసారా నవ్వే నవ్వును విరిసిన పువ్వుతో పోలుస్తారు కవులు. ప్రేయసి నవ్వు ప్రియుడికి దేన్నైనా ఎదిరించే 1000 ఏనుగుల బలాన్నిస్తుంది. నవ్వు కోపానికి విరుగుడు, అనేక రోగాలను దూరం చేసే దివ్య ఔషధం. దీన్ని మించిన వ్యాయామం లేదు. శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్నిచ్చి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది నవ్వు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా అది అందించే ఫలితం అనూహ్యం. పిరికిదనాన్ని పోగొడుతుంది. మనస్ఫూర్తిగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తారట. చిన్నప్పుడు కల్మషం లేకుండా నవ్వినట్టే పెద్దయ్యాక కూడా నవ్వగలిగిన వాళ్ళు అదృష్టవంతులు. ఎక్కడ నవ్వాలి, ఎంత మోతాదులో నవ్వాలి అన్నది వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యమైన అంశం. కావాల్సిన కార్యాన్ని సానుకూలం చేసే శక్తి నవ్వుకు ఉంది. నవ్వుతూ నవ్విస్తూ ఉండే వారితో ఏర్పడే పరిచయం 10 కాలాలు నిలిచి ఉంటుంది. నవ్వుల్లో ప్రధానంగా 6 రకాలున్నాయి. స్మితం అంటే పెదాలపై దరహాస చంద్రికలు పూయించడం. పలువరుస కనిపించేటట్లు నవ్వితే అది హసితం. అదే విహసితం అంటే చిన్నగా శబ్దం చేస్తూ నవ్వే నవ్వు. చెవులకు ఇంపుగా నవ్వుతూ తలా భుజాలు కూడా కదిలిస్తే అది ప్రహసితం. ఇక అపహసితం అంటే అపహాస్యం లేదా ఎగతాళి చేస్తూ నవ్వే నవ్వు. చివరిగా శరీరమంతా ఊగిపోతూ నవ్వే నవ్వుకు అతిహసితం అని పేరుంది. మహాభారతంలో తిక్కన 32 రకాల నవ్వుల్ని పేర్కొన్నాడు. ఇవి కాక పలువురు రచయితలు తమ రచనల్లో పరిపరి విధాల నవ్వులని పరిచయం చేశారు. ఎదుటివారిని హేళన చేస్తూ నవ్వడం, నిస్సహాయతను చూసి వెక్కిరిస్తూ నవ్వడం, కాలు జారి కింద పడిన వాళ్ళని చూసి పగలబడి నవ్వడం, గెలుపు చిహ్నంగా వికటాట్టహాసం చేయడం, ఎదుటివారి అపజయానికి ఎద్దేవాగా నవ్వడం అభిలషణీయం కావు. నవ్వు 4 విధాల చేటు అన్నది ఇలాంటి వాటి విషయంలోనే. నవ్వు వెనకాల ఉండే అర్థాన్ని గ్రహించిన వాళ్ళు ఆ నవ్వును బట్టే వారికి విలువనిస్తారు. మనిషి ఏడుస్తూ పుట్టినా నవ్వుతూ వెళ్ళిపోవాలనుకుంటాడు. నవ్వుకు అంత విలువుంది మరి. పైసా ఖర్చు లేకుండా కాస్త పెదాలను కదిలిస్తే చాలు. అది 2 మనస్సుల మధ్య స్నేహానికి వంతెనవుతుంది. దీర్ఘకాలపు అనుబంధానికి పునాది వేస్తుంది. ఏ కారణంగానైనా చిన్నబోయిన మనస్సుకు సాంత్వననిస్తుంది. ఏ నగలతోనో తేలేని అందం ముఖానికి చిరునవ్వు తెస్తుంది. అంతే కదా మరి. ప్రతి మనిషి దగ్గర ఉండే ఈ ఆస్తి ఎవరూ దోచుకోలేనిది. అందుకే ఉదారంగా ప్రదర్శించాలే కానీ దాచుకోకూడదు. నవ్వు విరిసిన పువ్వు అంటారు పెద్దలు. ధన్యవాదాలు.